జ్యోతి మేడం గారు, వైశాలి మేడం గారు, ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. మీరు రియల్ గా చెప్పాలంటే మన వివాహ పరిచయం సంస్థలో మీ బ్రదర్ గురించి రిజిస్ట్రేషన్ చేసుకున్న మెంబర్స్ ఒకరు ఫస్ట్ స్టార్టింగ్ కరీంనగర్ నుండి, తర్వాత హైదరాబాద్ వనస్థలపురం నుండి మీరు వచ్చింది. చాలా సంతోషం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థర్డ్ విజిట్ మీరు మన ఆఫీస్ రావడం. ఫస్ట్ విజిట్, సెకండ్ విజిట్, థర్డ్ విజిట్. మీరు 9th month లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది 11th month, అంటే 1.5 month లో మీరు థర్డ్ విజిట్ చేసారు. మీకు సర్వీస్ అందుతుందా మా ఆఫీస్ నుంచి? డే బై డే వస్తుందా? ఎంప్లాయీస్ అసిస్టెన్స్ అది మా సంస్థ నుంచి, మన వివాహ పరిచయం సంస్థ నుంచి నేను 2016 వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పితృపక్షాల సర్వీస్ ఇవ్వను. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మేము అమావాస్య రోజు కూడా నేను సర్వీస్ ఇవ్వ, సండే సర్వీస్ ఇవ్వ. సండే రోజు టోటల్ నాకు దొరికేది ఒక్క రోజు రెస్ట్. సో మీకు నేను మాట ఇచ్చిన మేడం, మాఘమాసంలో మేము మ్యారేజ్ చేస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీ ప్లస్ వెల్ సెటిల్డ్, మళ్ళీ భూములు ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఏదంటే మనకు వస్తున్నారు మేడం, కానీ ఇక్కడ నక్షత్రాలు సూటబుల్ అవుతే మనం ముందు పోవచ్చు అని చెప్పేసి స్లోగా తీసుకెళ్తున్నా. ఈ ఫైల్ నేను ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేస్తాను. మిమ్మల్ని నన్ను దాదాపు మన వాళ్ళు ఒక 8 దేశాల ప్రజలు చూస్తారు. వివాహ పరిచయం సంస్థలో ఉన్న గ్రూప్ లో ఉన్న సభ్యులు అందరు చూస్తారు. మన డీటెయిల్స్ అనేవి కూడా బయటికి పోతాయి. ల్యాండ్స్ కూడా ఉన్నాయి కదా మేడం, అంతా ఒక 16 ఎకరాలే మన పిల్లలకు బాధ్యతలు కూడా ఏం లేవు సార్, ఎవరికి వాళ్ళే సెటిల్డ్. ఒక అమ్మాయిలు అయిపోతే అబ్బాయిలు ఎక్కడెక్కడ చేసేస్తారు. మదర్ ని కూడా చూడాల్సిన అవసరం లేదు సార్ ఈ రోజుల్లో. అంటే చెప్తున్నా, అమ్మ కూడా అమ్మ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్, మా అమ్మని చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళు హ్యాపీ అమ్మాయి వస్తే ఆమెకు వాళ్ళిద్దరు హ్యాపీ ఉంటే మాకు సంతోషం. ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. మాకు అదే ఇప్పుడు అదే మాట, రేపు కూడా అదే మాట, అమ్మాయి వచ్చినాక కూడా అదే మాట. అమ్మాయి హ్యాపీగా ఉండడే తెలుసు. ఆడపిల్లలు కావాలంటే మేము ఇంత అమ్మాయికి హెల్ప్ చేసే, అంటే ఆ రకంగా ఏ రకంగా హెల్ప్ చేసే పరిస్థితిలో ఉన్నాం తప్ప అమ్మాయితో మేము చేసుకున్నట్టు లేదు. సపోర్ట్ మా సర్వీస్ ఎలా ఉంది మీరు ప్రత్యక్షంగా చూసారు. మీరు జాయిన్ అయ్యి ఒక 1 month, 9th, 10th, 11th అంటే 1.5 month లోపల 3 times విజిట్ చేసారు. అంటే ప్రతినిత్యం కొత్త డీటెయిల్స్ ఇస్తున్నాం. సో వధువుల తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్ లో కూడా మీతో మాట్లాడిస్తున్నాం. ఈ రోజు మీరు ఎంత మందితో మాట్లాడారు? వధువుల తను ఒక ఆయనతో మీకే సజెషన్స్ ఎంతో బ్యూటిఫుల్ గా సజెషన్ ఇచ్చారు, అవునా కదా? ఈ రోజు ఆఫీస్ ఇన్ఛార్జ్ మేడం కూడా మీకు తీసుకోవడం జరిగింది. ఓకేనా? నమస్తే అండి, నేను కర్ణం వినోద్ కిషన్, వివాహ పరిచయం ఫౌండర్. మన ముందు ఇప్పుడు వచ్చినటువంటి వివరాల ప్రకారం 1987 గవర్నమెంట్ ఉద్యోగస్తుని యొక్క డీటెయిల్స్ రావడం జరిగింది. మహబూబ్ నగర్ లో ఉద్యోగం, తెలంగాణ ప్రాంతం మహబూబ్ నగర్ లో. అబ్బాయి వచ్చేసి భరద్వాజ గోత్రం, 6000 నియోగులు. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, 3వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/11/1987 మంచిర్యాల దగ్గర తాండూర్. 9:30 టైమ్ ఆఫ్ బర్త్. హైట్ వచ్చేసి 5'7". ఎడ్యుకేషన్ MA అండ్ B.Ed పూర్తి చేసుకుని ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగంలో గవర్నమెంట్ టీచర్గా సుల్తానాబాద్ అనేటువంటి గ్రామంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ లో కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్బాయి వెల్ సెటిల్డ్ ప్లస్ మంచి వ్యవసాయదారుల కుటుంబం, 16 ఎకరాల భూమి ఉంది, ఎలాంటి బాధరబంది లేనటువంటి కుటుంబం. అబ్బాయి ఫాదర్ లేట్ శ్యామ్ సుందర్రావు గారు. వీళ్ళకు 4 సిస్టర్స్ ఉన్నారు తెలంగాణలో. ఆల్ ఆర్ వెల్ సెటిల్డ్, ఆల్ ఆర్ మ్యారీడ్. ఎలాంటి బాధరబంది లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి కాబట్టి మన వివాహ పరిచయం సంస్థలో ఎవరైతే వ్యవసాయ కుటుంబం ప్లస్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వధువుల తల్లిదండ్రులు ఉంటారో నేరుగా నన్ను సంప్రదించవచ్చు, లేదా వాళ్ళ సిస్టర్ వైశాలి గారి నంబరు ఇస్తున్నాను, వారిని సంప్రదించవచ్చు. 83093282
502. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ కర్ణం వినోద్ కిషన్. మీరేమని చెప్పాలనుకుంటారా మేడం మా సర్వీసెస్ గురించి? తప్పకుండా సార్ 100% మాకు రిజల్ట్ కావాలనిపిస్తుంది సార్. సంతోషం, చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మా పిల్లలకు కూడా ఎలాంటి బాధ్యత కూడా లేవు సార్. మా పెద్ద ఫ్యామిలీ భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్డ్. అబ్బాయి అమ్మాయి వాళ్ళే కావాలి అంతే. అంతే సార్. పిల్లలు వచ్చిన పిల్లలు ఇబ్బంది పెట్టడానికి లేదు మాకు.